కోర్ట్. Sexual harassment of a girl. 354B. Criminal force against a girl. సమాజంలో ఉండే ప్రతి ఒక్కరు చూడాల్సిన సామాజిక అంశం అంటున్నారు కోర్ట్ చిత్ర యూనిట్. స్వేచ్ఛ ఎక్కువైనప్పుడు తప్పు చేసి తప్పించుకోవాలని అనుకున్నప్పుడు బడాబాబులు చట్టాన్ని చుట్టంలో వాడుకుంటారు. అవసరమైతే చట్టంలో ఉండే లొసుగుల్ని లాగుతారు. ఇలా చేయటంలో తప్పు చేసిన వాడు తప్పించుకుంటాడు. ఏ తప్పు చెయ్యని వాడు తప్పుడు కేసులకు బలవుతాడు. ఇదే కాన్సెప్ట్ తో నేడు సమాజంలో కొంతమంది మగవాళ్ళని, ముఖ్యంగా యువతని ఏ తప్పు చేయకపోయినా పేరు కూడా సరిగ్గా తెలియని పోక్సో చట్టాన్ని ఉపయోగించుకొని అన్యాయంగా యువకుల జీవితాలను నాశనం చేస్తున్నారు. తప్పుడు దారిలో ఈ కేసు ఉపయోగించే వారి సంఖ్య ఎక్కువైంది. సరిగ్గా ఇదే అంశాన్ని పోక్సో కేసులో ఉండే లోతుని వివరిస్తూ లొసుగులను ప్రేక్షకుల ముందు పెడుతూ తెరకెక్కించిన చిత్రం బలమైన సామాజిక అంశం కోర్ట్. ఇలాంటి సినిమాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, చూడాలనే ఉద్దేశంతో హీరో నాని సొంతంగా ఖర్చు పెడుతూ లవ్ పోస్టర్ బ్యానర్ పై కోర్ట్ చిత్రాన్ని నిర్మించారు. రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తుండగా ప్రియదర్శి, హర్షరోహన్, శ్రీదేవి, సాయి కుమార్, శివాజీ, హర్షవర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందించగా ప్రశాంత్ సిబ్బందిని ప్రొడ్యూస్ చేశారు. మార్చి 14న ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ లో మీడియా సమక్షంలో విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే, మేజర్ ఏజ్ కూడా రాని ఇద్దరు టీనేజ్ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తండ్రి ఎలాగైనా జంటను విడగొట్టాలని బలవంతంగా పోక్సో కేసు అబ్బాయిపై బనాయించి జైలుకు వెళ్లేలా చేస్తాడు. వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా, భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పోక్సో. భయంకరమైన పోక్సో కేసు మీద పడటంతో అబ్బాయి తల్లిదండ్రులు మానసికంగా కృంగిపోతారు. తన కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారని బాధ పెడతారు. అదే సమయంలో న్యాయం వైపు ఉన్న ఈ కేసును అబ్బాయి తరపున లాయర్ ప్రియదర్శి ఎలా పోరాడాడు, పోక్సో చట్టాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ చట్టంలో ఉండే కొన్ని లొసుగుల్ని బయట పెడతాడు. ఈ కేసు చుట్టూ అల్లుకున్న సెక్షన్ డ్రామాలను ఈ ట్రైలర్ ద్వారా చూడొచ్చు. రేపు నేను కోర్టుకి వెళ్ళలేదనుకో, ఆ కుర్రోడికి 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. ఈ కేసు మనం టేకప్ చేయట్లేదు. ఇక ట్రైలర్ లో శివాజీ అమ్మాయి తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. హర్షవర్ధన్ అపోనెంట్ లాయర్ పాత్రలో కనిపిస్తారు. సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, రోహిణి లాంటి వారు ఈ సినిమాలో ఉన్నారని ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా బలమైన సామాజిక అంశంతో నాని ఈ చిత్రాన్ని నిర్మించారని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు. ఈ ఫైల్లో కనిపిస్తున్నంత ఈజీ కేసేం కాదు ఇది. మీ వాడు చేసిన తప్పేంటో మీకు అర్థమవుతుందా? ఈ కేసులో మీ వాడిని ఎవ్వరూ కాపాడలేరు. ఇక ఈ సినిమాకు విజయ్ సంగీతం మేజర్ అసెట్ గా నిలవనున్నట్లుగా ట్రైలర్ లోని బీజిఎం వింటే అర్థమవుతుంది. మరి మార్చి 14వ తేదీన కోర్ట్ డ్రామాగా పోక్సో చట్టం థీమ్ గా రాబోతున్న ఈ చిత్రం థియేటర్స్ లో ఏ మేర ప్రేక్షకులు ఆదరిస్తారో చూడాలి. పోక్సో అనగానే పెద్ద పెద్ద లాయర్ల వెనకడుగేస్తున్నారు. నాకు నమ్మకం ఉంది లహరి, ఈ కేసు నేను హ్యాండిల్ చేయగలను.